ప్రార్థన. ఆకాశమును, భూమిని, సముద్రములను, అందలి సమస్తమును సృష్టించిన సర్వశక్తి గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని తెలియజేసిన మా కన్న తండ్రి, ఆకాశ మహాకాశాలే పట్టజాలటువంటి పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తండ్రి, మా ప్రభువా, గతించిన కాలమంతా మమ్ములను, మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి సాయంకాలం వేళ ఈ గుడుములంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి విలువైన మాటలను, అమూల్యమైన మాటలను, శక్తి కలిగిన మాటలను, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మీకు ఇష్టమైన మార్గంలో నడుచుకునే మహోన్నతమైన మీ మాటలను మరొక్కసారి మేమందరం కూడా విని వాటి ప్రకారంగా నడుచుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టువారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ కుమారుని యొక్క శిలువ మరణ త్యాగాన్ని, మీ సంకల్పాన్ని అనేక మందికి ప్రకటిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక చిన్న పాఠాన్ని నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు నీ గురించి నీవు ఏమనుకుంటున్నావు. నీ గురించి నీవు ఏమనుకుంటున్నావు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషి కూడా తన గురించి తాను ఏదో ఒకటి తప్పనిసరిగా అనుకుంటాడా లేదండి? ఏమనుకుంటాడు అని ఆలోచించగలిగితే, ధనం ఎక్కువగా ఉన్నవాడు నేను ధనవంతుడిని అనుకుంటాడు. ఏమండి? బలం ఎక్కువ ఉన్నవాడు నేను బలవంతుణ్ణి అనుకుంటాడు. ఆస్తి ఎక్కువ ఉన్నవాడు నేను ఆస్తిపరుణ్ణి అనుకుంటాడు. అందంగా ఉన్నవాడు నేను అందగాడిని అనుకుంటాడు. ఇలా మనం ఆలోచించగలిగితే ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఏదో ఒకటి అనుకుంటాడు. కొంతమంది నేను చాలా జ్ఞానవంతుణ్ణి అనుకుంటాడు, నేను చాలా తెలివైన వాడిని. ఇలా రకరకాలుగా ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా ఏదో ఒకటి అనుకుంటాడు. కొంతమంది అయితే నేను తెలివి తక్కువ వాడిని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి? నాకంత జ్ఞానం లేదు, నేను జ్ఞానం లేని వాడిని, లేదా జ్ఞానం లేని దానిని, తెలివి తక్కువ దానిని, ఇలా ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి అనుకుంటాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, సహజంగా మనిషికి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, ఇన్ని శ్రమలు వస్తున్నాయి కదా, ఇన్ని బాధలు వస్తున్నాయి కదా, ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, దేవుడు నన్ను మర్చిపోయాడా అనుకుంటూ ఉంటారా? అనుకోరండి? దేవుడు నన్ను మర్చిపోయి ఉంటాడు అనుకుంటూ ఉంటారు. అలా అనుకునే వారి గురించి దేవుడు రాయించినటువంటి అద్భుతమైన మాట మనం చూడగలిగితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము. దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకునే వారి గురించి దేవుడు రాయించినటువంటి అద్భుతమైన మాట. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14-15 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14-15 వచనాలు. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. తీసారా?
సియోను అంటే అర్థం ఏంటి ఏమండి? సియోను అన్నా యెరూషలేము అన్నా ఒకటే. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారట? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా సందర్భాలలో దేవుణ్ణి నమ్మినటువంటి దేవుని పిల్లలు కూడా ఇదే మాట అనుకుంటూ ఉంటారు. వారికి వచ్చిన కష్టాలను బట్టి, బాధలను బట్టి, అనారోగ్యాలను బట్టి, ఇబ్బందులను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటూ ఉంటారు. అనుకోరండి? ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు అలాంటివి, మరి వాళ్ళకున్న బాధలు అలాంటివి, మరి వాళ్ళకున్న కష్టాలు అలాంటివి. మరి అలాంటి సమయంలో అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, దేవుడు నన్ను మర్చిపోయాడా అనుకుంటూ ఉండేవారు కూడా క్రైస్తవ్యంలో ఉన్నారు. ఏమండి? అందుకే కింద ఒక అద్భుతమైన మాట చెప్పాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకునే వారి గురించి దేవుడు ఇస్తున్నటువంటి భరోసా ఏంటట? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా. స్త్రీ తన గర్భాన్న పుట్టినటువంటి బిడ్డ, నవమాసాలు మోసి కన్నటువంటి ఆ బిడ్డను మరుచునా అంటున్నాడు. చూడండి, కరుణింపకుండా మరుచునా. వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. తల్లైనా మర్చిపోద్దేమో, తండ్రి అయినా మర్చిపోతాడేమో, కానీ నేను నిన్ను మరువను అని దేవుడు మనకిస్తున్నటువంటి భరోసా. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని ఎప్పుడు కూడా మనం ఏ సందర్భంలో కూడా అనుకోకూడదు. అనుకోవచ్చండి? అనుకోకూడదు. అలా అనుకోకూడదనే స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. కాబట్టి దేవుడు విడిచిపెట్టేసేవాడు కాదు, దేవుడు మర్చిపోయేవాడు కాదు. అలాగని నువ్వెన్ని పాపాలు చేసినా నేను విడిచిపెట్టకుండా నిన్ను కాపాడుతాడు అనుకుంటే అది నీ పొరపాటు. ఏమండి? సంసోను గారిని విడిచిపెట్టలేదా? సంసోను గారు దెలీలా దగ్గరికి వెళ్ళి భయంకరమైనటువంటి పాపం చేస్తున్నప్పుడు ఏం చేశాడు దేవుడు? యెహోవా ఎడబాసినని ఎరుగక ఎప్పటి వలె లేచి విరజిమ్ముకుందుననుకొనెను అనే పదం ఉంటుంది అక్కడ. ఏమండి? యెహోవా అతను ఎడబాసినని ఎరుగక అంటే విడిచిపెట్టేశాడని ఎరగక ఎప్పటి వలె లేచి విరజిమ్ముకుందాం అనుకున్నాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి పాపం చేసావా దేవుడు తప్పకుండా విడిచిపెట్టేస్తాడు. వాక్యానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నావా అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఏమండి? మనకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా మనం బ్రతికితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పనిసరిగా విడిచిపెట్టేస్తాడు. ఎప్పుడు విడిచిపెట్టడు, నా వెంటే ఉంటాడు, నన్ను కాపాడుతాడు అనుకుంటే అది మన పొరపాటు. ఏమండి? దేవుడు విడిచిపెట్టడు, కానీ మన ప్రవర్తనను బట్టి విడిచిపెడతాడు అవసరమైతే. ఏమండి? సందర్భాన్ని బట్టి అవసరమైతే దేవుడు విడిచిపెట్టేస్తాడు. కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఏమండి? ఇంకా మనం ఏమనుకోకూడదో మరొక మాట మనం చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. యాకోబు గారు రాసిన పత్రిక 1:26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వేస్ట్ అన్నాడంతే. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక అంటే నోటిని అదుపులో పెట్టుకోకుండా అస్తమాటు అతను నేను భక్తిపరుణ్ణి అని వాగుతూ తన హృదయమును మోసపరుచుకొనుచు
నేను భక్తి గలవాడని, నేను అందరికంటే భక్తి గలవాడని, లేదా అందరికంటే నేను భక్తి గలదానని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే అన్నాడు, వేస్ట్ అన్నాడు అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా మనం నేను భక్తి గలవాడను, నేను భక్తి గలదాను అని ఎప్పుడు కూడా మనం సర్టిఫికెట్ ఇచ్చుకోకూడదు. ఏమండి, మన కోసం మనం సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు, మన కోసం మనం సాక్ష్యం చెప్పుకోవడం కాదు, మన గురించి ఎదుటివాడు చెప్పాలి. ఏమండి, ఆవిడ చాలా భక్తిపరురాలని చెప్పాలి, అతను చాలా భక్తిపరుడని ఎదుటి వాళ్ళు చెప్పాలి. మన కోసం మనం చెప్పుకోవటం కాదు. అందుకే నేను భక్తి గలవాడను అని అనుకుంటే నీ భక్తి వ్యర్థమే అన్నాడు, వేస్ట్ అన్నాడు అంతే. కాబట్టి మనం ఎప్పుడు కూడా నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఏమండి, ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. అలాగే మన హృదయాన్ని మనం మోసపరుచుకోకూడదు. నేను చాలా గొప్ప విశ్వాసిని, నేను చాలా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికేవాడిని, వాక్యానుసారంగా జీవించేవాడిని, ఆత్మానుసారంగా జీవించేవాడిని అని ఎప్పుడు కూడా మనం హృదయాన్ని మోసపరుచుకుంటూ నేను భక్తి గలవాడిని అనుకుంటే నీ భక్తి వ్యర్థమే అన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా నేను భక్తి గలవాడని, భక్తి గలదానని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలతో పోల్చుకుంటే మనది అసలు భక్తే కాదు. భక్తి అంటే అసలు మనది బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు ఆలోచిస్తే నిజంగా వాళ్ళ భక్తితో పోల్చుకుంటే వాళ్ళు కాలు కంటుకున్న ఇసుక రేణువుల మూలం మనం. ఏమండి, అంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ భక్తి, బైబిల్లో ఉన్న భక్తుల భక్తి. కాబట్టి నేను భక్తి గలవాడను, నేను భక్తి గలదానని అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అలాగే కొంతమంది ఇంకా ఏమనుకుంటున్నారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20-21 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20-21 వచనాలు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయి. కొందరు ఏమనుకుంటున్నారట? ప్రవీణులు అనుకుంటున్నారట. ప్రవీణుడు అంటే అర్థం ఏంటి? ఏమండి, రాత్రి చెప్పుకున్నాం, మోషే గారు ఐగుప్తు సకల విద్యలలో ప్రవీణుడు. ఏమండి, సకల విద్యలలో ప్రవీణుడు. సకల విద్యలు నేర్చుకున్నవాడిని ప్రవీణుడు అంటారు. యుద్ధం బాగా చేసేవాడిని ప్రవీణుడు అంటారు. అవునా? కాబట్టి ఇక్కడ కొంతమంది ప్రవీణులు అనుకుంటున్నారంట. ఏ విషయంలో? చూడండి పైన 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండము. ఆ విషయంలో కొందరు ప్రవీణులు అనుకొని, ఏ విషయంలో? ఏమండి, ఏ విషయంలో? అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదాలతో గడుపుతూ ఆ విషయంలో చాలామంది ప్రవీణులు అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు వాటికి దూరంగా ఉండు అని తిమోతి గారికి అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ఏమండి, కొంతమంది ఏం తెలియకపోయినా అన్నీ తెలుసు అని చెప్పి వాదాలు పెట్టుకుంటూ మేము ప్రవీణులు అనుకుంటూ ఉంటారు. మా అంత జ్ఞానవంతుడు లేడు, మా అంత తెలివైన వాడు లేడు, నా అంత గొప్పవాడు లేడు అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఏమి తెలియకుండానే విపరీత వాదాలు పెట్టుకుంటున్నారంట ఇక్కడ చాలామంది. అబద్ధమని, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన మాటలకు నువ్వు దూరంగా ఉండు. ఆ విషయంలో కొందరు ప్రవీణులు అనుకుని ఏం చేస్తున్నారు? విశ్వాస విషయంలో తప్పిపోయారట. కాబట్టి కొన్ని విషయాల్లో మనం ప్రవీణులు అనుకుంటూ ఉంటాం. ఏమండి, అలా మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. బైబిల్ ఎంత తెలిసినా కూడా నాకు ఇంకా తెలియదు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అనుకోవాలి తప్ప నాకు అంతా తెలిసిపోయిందని ఎప్పుడు కూడా అనుకోకూడదు. నేను ప్రవీణుడిని అనుకోకూడదు. చాలామంది అనుకుంటూ ఉంటారు బైబిల్లో కొన్ని సంగతులు తెలిసేసరికి అన్నీ తెలిసిపోయినట్టుగా నేను ప్రవీణుడిని అనుకుంటూ ఉంటారు. కాబట్టి
మన జీవితం సరిపోదు బైబిల్ నేర్చుకోవటానికి. ఏమండి, మన జీవితాంతం నేర్చుకున్నా కూడా ఇంకా బైబిల్ చాలా ఉంటుంది నేర్చుకోవడానికి. ఏమండి, కాబట్టి నేను ప్రవీణ్లోని నాకు అంతా వచ్చేసిందని ఎప్పుడు కూడా మనం విర్రవేగకూడదు. నిరంతర విద్యార్థిగా మనం బైబిల్ దగ్గర కూర్చోవాలి తప్ప నాకు అంతా వచ్చేసిందని ప్రవీణ్లోని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ప్రవీణులు అనుకుంటున్నారంటే కొంతమంది, అనుకుని విశ్వాసం విషయంలో ఏమైపోయారు, తప్పిపోయారు. మరికొంతమంది ఏమనుకుంటున్నారు, మరొక మాట చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22. మరియు వారు దేవుని ఎరిగియు, రోమిలికి రాసిన పత్రిక 1:22, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారి అవివేక హృదయము ఏమైందట, అంధకారమాయను. వారి వివేక హృదయం కాదు, అవివేక హృదయం. హృదయానికి ఏం కావాలి, వివేకం కావాలి. కానీ వీళ్ళు అవివేక హృదయం గలవారై ఉండి ఏమనుకుంటున్నారట, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. జ్ఞానులు అని చెప్పుకుంటున్నారంట చాలామంది. అంటే మేము జ్ఞానులు అనుకుంటున్నారన్నమాట. కానీ ఏం లేదు, వాళ్ళకి వివేకం లేదు, బుద్ధి లేదు. అవివేక హృదయులై తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. కాబట్టి ఎప్పుడు కూడా మేము జ్ఞానులు, మాకు అంతా తెలుసు అని ఎప్పుడు కూడా మనం విర్రవేయకూడదు, అనుకోకూడదు. ఎప్పుడు కూడా నేను జ్ఞానిని, నేను జ్ఞానవంతుడిని, నేను జ్ఞానవంతురాలని అని ఎప్పుడు కూడా అనుకోకూడదంట. ఏమండి, చాలామంది అనుకుంటూ ఉంటారు, తమకు తామే మేము జ్ఞానవంతులు అనుకుంటూ ఉంటారు. ఏమండి, ఇక్కడ జ్ఞానవంతులు అని చెప్పుకుని వాళ్ళు ఏమైపోయారట, బుద్ధిహీనులైరి. బుద్ధి లేదు వాళ్ళకి, కానీ వివేకం లేదు వాళ్ళకి, కానీ ఏమనుకుంటున్నారు, మేము జ్ఞానవంతులు అనుకుంటున్నారు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు, మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞాననని అనుకొని ఎడలా. ఏమండి, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనవద్దు, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనవద్దు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొని ఎడలా జ్ఞాని అగనట్లు వెర్రివాడు కావలెను. జ్ఞానిని అనుకొని ఎడల వాడు ఏమనుకోవాలట, జ్ఞాని అగనట్లు వెర్రివాడు కావలెను. జ్ఞాని అవ్వాలంటే నేను వెర్రివాడిని అనుకోవాలి. ఏమండి, నేను జ్ఞానిని అని అనుకుంటే నువ్వు వెర్రివాడు అవుతావు. నువ్వు నిజంగా దేవుని జ్ఞానంలో జ్ఞానవంతుడు అవ్వాలంటే నేను వెర్రివాడిని అనుకోవాలి. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు, రోమాపట్నంలో ఉన్నవారు అవివేక హృదయులై తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. మేము జ్ఞానవంతులు అని చెప్పుకుంటున్నారు, కానీ ఏమయ్యారట, బుద్ధిహీనులైరి. కాబట్టి నేను జ్ఞానవంతుడిని అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. మన జ్ఞానం ఏ పాటిది చెప్పండి, మన జ్ఞానం ఏ పాటిది, మనకు తెలిసింది ఏ పాటిది. ఏమండి, మనకేం తెలియదు, కానీ మనకు అన్నీ తెలుసు అనే భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, తెలుసుకోవాల్సింది చాలా ఉంది మనం. ఏమండి, బైబిల్ గ్రంథంలో మనం తెలుసుకోవాల్సింది ఎంత ఉంది, తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఏమండి, కాబట్టి నేను జ్ఞానిని అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అలాగే పౌలు గారు ఏమనుకుంటున్నారో చూస్తారు ఒకసారి. పౌలు గారు ఏమనుకుంటున్నారో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12. ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. పౌలు గారు ఏమనుకోవట్లేదట,
12వ వచనం. ఇదివరకే నేను గెలిచితేనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినే అని అయినను నేను అనుకోనటం లేదు. నేను గెలిచేసాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను సంపూర్ణ సిద్ధి పొందేశాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని అనుకోవట్లేదంట ఆయన పౌలు గారు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. ఏమండి? పక్కూరు ఏంటి అది వెళ్ళొచ్చేయటానికి. ఏమండి? అదేమన్నా సంత వెళ్ళొచ్చేయటానికి. పరలోకమది పరిశుద్ధులుండే లోకమంది పాపాత్ములుగా అక్కడ చోటు లేదు. పరలోకం వెళ్ళాలంటే ఏమండి? దేవుడు చెప్పిన విధంగా బ్రతికిన వారం అయి ఉండాలి, దేవుడు చెప్పిన విధంగా ప్రవర్తించిన వారం అయి ఉండాలి, దేవుడు చెప్పిన విధంగా నడుచుకున్న వాళ్ళమై ఉండాలి. కాబట్టి ఇదివరకే నేను గెలిచితనే అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితనే అని అయినను అనుకోనట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరిపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము అంటే పరలోకాన్ని పొందటానికి ఏం చేస్తున్నాడట? గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు సుమారు 14 పత్రికలు రాశారు బైబిల్ గ్రంథంలో. ఏమండి? పౌలు గారు అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పి అనేక సంఘాలు కట్టాడు. ఆయన అనేక మందిని దేవుని వైపు నడిపించాడు. ఆయనే నేను గెలిచేశాను, నేను సంపూర్ణ సిద్ధి పొందేశాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని అనుకోవట్లేదట. ఏమనుకుంటున్నాడట? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ఏమండి, నేను బాప్తిసం తీసేసుకున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఏమండి? నేను చేయవలసిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నేను దేవుని కోసం ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేయాలి, ఉత్తమమైన కార్యక్రమాలు చేయాలి, దేవుని గొప్పతనాన్ని సమాజానికి చాటి చెప్పాలి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని అనేక మందికి తెలియచేయాలి, నేను పరలోకానికి చేరుకోవాలి అని అనుకోవాలి తప్ప ఏం పర్వాలేదు, నేను బాప్తిసం తీసేసుకున్నాను, ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, చందా ఇస్తున్నాను, పరలోకానికి వెళ్ళిపోతాను అని ఇప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఏమండి? నేను దేవుని కోసం చెయ్యాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చేసుకుంటూ నేను పరలోకానికి వెళ్తానని అనుకోవాలి. పౌలు గారు అలాగే అనుకుంటున్నారట. పౌలు గారు చేసినంత పరిచర్య అపోస్తుల్లో ఎవ్వరూ చేయలేదు. యేసుక్రీస్తు వారి తర్వాత యేసుక్రీస్తు అంతగా కష్టపడింది ఎవరు? పౌలు గారే. అంత కష్టపడి సేవ చేసినా కూడా నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను అనుకోవట్లేదు పౌలు గారు. ఏ సేవ చేయకపోయినా మన వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. ఎలా వెళ్ళిపోతాం పరలోకం? ఏమండి? పరలోకం వెళ్ళటం అంత ఈజీ కాదు. దేవుని కోసం ఎన్నో చేయాలి, ఎన్నో త్యాగాలు చేయాలి, ఎన్నో ఉన్నతమైన కార్యాలు, ఉత్తమమైన కార్యాలు చేయాలి. కనుక నేను పరలోకానికి వెళ్ళిపోతానని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఇంకా మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏమనుకుంటున్నారో చూద్దాం ఒకసారి. అపోస్తుల బోధ విని మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏమనుకుంటున్నారో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. తీసారా? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం చూడండి ప్రియులారా. విశ్వసించిన వారందరూ, యేసుక్రీస్తు ప్రభులు వారిని విశ్వసించిన వారు అందరూ ఎలా ఉన్నారట? మొదటి శతాబ్దంలో ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఏక హృదయము ఏకాత్మ కలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోనలేదు. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారు కలిగి ఉన్న వాటిని చూసుకుని ఈ బిల్డింగ్ నాది, ఆ తోట నాది, ఈ చేను నాది, ఆ పొలం నాది, ఈ బంగారం నాది అనుకోలేదట. ఏమండి?
ఏది నాది కాదు అనుకున్నారట. ఎందుకంటే ఏది మన కూడా రాదు అని వాళ్ళకి అర్థమైపోయింది. ఏది శాశ్వతం కాదని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే విశ్వసించిన వారందరూ ఏక మనసుతో ఏకాత్మతో ఏక హృదయంతో గలవారై ఉన్నారట. ఎవడనో తలెక్క కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. ఏది కూడా ఇది నాది అది నాది అని ఏది కూడా అనుకోలేదట. మన వాళ్ళని చూడండి, మన క్రైస్తవులను చూడండి, ఏమండి, ఆ తోట నాదే, ఈ చేను నాదే, ఆ చెరువు నాదే, ఈ బిల్డింగ్ నాదే అంటూ ఉంటారు. నీదే, నీ కూడా వస్తుందా? రాదు. నీకంటే ముందు అది వేరే వాళ్ళది, వాళ్ళకంటే ముందు వేరే వాళ్ళది. ఎక్కడిది అక్కడే ఉంటుంది. మన కూడా ఏది రాదు. వస్తుందండి? రాదు, ఏది రాదు. అందుకే ఏది రాదు అని అర్థమైపోయినటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏమనుకున్నారంటే ఏది నాది కాదు అనుకున్నారట. ఏది నాది కాదు. కాబట్టి మనం కూడా ఏమనుకోవాలి? ఇప్పుడు ఏది నాది కాదు అనుకోవాలి. అంతే కదండి? అనుకుంటామా? అనుకోం. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, ఏది నాది కాదు అనుకుంటే ఏ గొడవ ఉండదు. అది నాది ఇది నాది అంటేనే గొడవలు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా మనం ఏమనుకోకూడదో మరొక మాట మనం చూడగలిగితే యెషయా గ్రంథము 29వ అధ్యాయం. యెషయా గ్రంథం, ఈ మాట చూసి ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 29:15. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువారికి శ్రమ. తీశారు అందరూ? 29:15 అందరూ చూడాలి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచువారికి శ్రమ. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా చూచువారికి. యెహోవాకు కనబడకుండా ఏదైనా ఉంటుందేంటి? ఏమండి, దేవునికి కనబడకుండా మనం ఏదైనా చేయగలిగామండి? దేవునికి కనబడకుండా. ఏమండి, మన హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా దేవునికి తెలుసు. ఏమండి, మనం ఏం మాట్లాడబోతున్నామో కూడా దేవునికి, మాట్లాడకముందే దేవునికి తెలుసు. ఏం ఆలోచిస్తామో కూడా దేవునికి తెలుసు. అన్నీ దేవునికి తెలుసు. ఏమండి, తెలుసా? దేవునికి తెలుసు. అందుకే అలా కనబడకుండా చూచి వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. ఏమండి, మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అనుకొని చాలామంది ఏమనుకుంటున్నారట? మమ్మల్ని ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారట. ఇంకా మా పని ఎవరికి తెలుసు అనుకుంటున్నారట. అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. మమ్మల్ని ఎవరో చూడలేదు, మేమేం చేస్తున్నాం ఎవరికి తెలియదు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అనుకోవచ్చా అండి? మనం ఏమి చేస్తున్నామో దేవునికి తెలుసు, ఏం చెయ్యాలనుకుంటున్నామో దేవునికి తెలుసు. అన్నీ తెలుసు దేవునికి. కనుక మమ్మను, ఆ మాట చూడండి, మమ్మను ఎవరు చూచెదరు? మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడలేదు కదా అనుకుంటున్నారు చాలామంది. ఎవరు చూడకూడదో ఆయన చూస్తున్నాడు. ఏమండి, చుట్టూ చూసుకుంటారు కానీ పైకి చూస్తారా? పైకి చూడరు, అటు ఇటు చూస్తారు ఎవరన్నా చూస్తున్నారా లేదని. కానీ పైకి చూడరు. పైనుంచి ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఏమండి, చీకట్లో ఎవరికి కనబడం కదా, దేవుడికి కూడా కనబడమని అనుకుంటున్నారు కొంతమంది. ఏమండి, దేవుడు కనబడతాం మనం చీకట్లో? ఏమండి, చీకట్లో కనబడతాము దేవుడికి? చీకట్లో మనకి ఎవరో కనబడరు, కానీ దేవుడికి చీకట్లో అందరూ కనబడతారు. ఎందుకంటే కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 12వ వచనం అనుకుంటాం చూడండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 12వ వచనం. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి. దేవుడికి ఎలా ఉందట? చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. చీకటి కూడా దేవుడికి చీకటిగా ఉండదట. రాత్రి పగటి వలె
నీకు వెలుగుగా ఉండును. రాత్రి దేవుడికి ఎలా ఉందట? పగల్లా ఉందట. పగటి వలె వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఒకేలా ఉన్నాయట. చీకటి వెలుగు కూడా దేవుడికి ఎలా ఉన్నాయి? ఒకేలా ఉన్నాయట. మనకి ఎలా ఉంటుంది? పగల్లా ఉంటుంది, చీకటి చీకటిలా ఉంటుంది. దేవుడికి ఎలా ఉంది? పగలో చీకటి కూడా ఒకేలా ఉందట. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి చీకటి కార్యక్రమాలు చేసేవారికి దేవుడు చూస్తున్నాడనే సంగతి గుర్తుకు రావాలి. ఏమండి, చీకటిలో నన్ను ఎవరు చూడలేదు అనుకుంటూ ఉంటారు చాలామంది. ఏమండి, తోటల్లో పాపాలు చేసే ఉంటారు, మేడల మీద పాపం చేసే ఉంటారు, సందుల్లో పాపం చేసే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ చీకటిలో పాపం చేసే ఉంటారు. వాళ్ళందరినీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఎవరో నన్ను చూడట్లేదు, నేను చేసేది ఎవరికి తెలియదు అనుకునే వారికి శ్రమ అన్నాడు. కాబట్టి అలా మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఏమండి, కాబట్టి మనం ఏమనుకోకూడదు? ఏమండి, దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకోకూడదు. ఏమండి, చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే నేను భక్తి గలవాడను అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. బైబిల్లో ఉన్న భక్తులతో పోల్చుకుంటే మనది అసలు భక్తే కాదు. అలాగే నేను ప్రవీణుణ్ణి, నాకంతా తెలుసు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఇంకా నేను పెద్ద జ్ఞానిని, జ్ఞానవంతురాలని అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఇంకా నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ఏమండి బాప్తిసం తీసుకున్నాను, చర్చికి వెళ్ళిపోతున్నాను, పాటలు పాడేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను, కానుకిచ్చేస్తున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతానని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఏది నాది అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఏది నీ కూడా రాదు. అలాగే నన్ను ఎవరో చూడట్లేదు, ఏం పర్వాలేదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మన గురించి మనం ఏమనుకుంటున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని జాగ్రత్త పడి దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించి, దేవుని మహింపరిచి, గణపరిచి, సంతోషపరిచి, దేవుడిచ్చే నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము ఆలోచన చేసాం తండ్రి. మా గురించి మేము ఏం అనుకోకూడదో కొన్ని మాటలు మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకున్నాం నాయన. మేమందరము కూడా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, మీ వాక్యంతో మా జీవితాన్ని సరిదిద్దుకుంటూ, మీ వాక్యంతో మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ, మా విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ, మీకు ఇష్టమైన మార్గంలో మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మాలో ఉన్నటువంటి వాక్యవిరుద్ధమైన ఆలోచనలు, చూపులు, మాటలు, చేతలు, నడతలు, క్రియలు అన్నీ మేము విడిచిపెట్టేసి వాక్యానికి లోబడి మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా అందరి అవసరతలు తీర్చండి. మాకందరికీ ఉన్న అనారోగ్యాలను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. మాకందరికీ ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి, బలపరచండి. మీ చిత్తానుసారంగా నడిపించి మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకోమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి పెట్టుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.